పేరు హనుమంత్. ఎదిర మాది గ్రామం. నాకు కడుపు నొప్పి లేచి దాదాపుగా 5-6 గంటలు కడుపు నొప్పి లేచి చాలా ఇబ్బంది పడ్డా. నొప్పికి తట్టుకోలేని పరిస్థితిలో మా బాబు డాక్టర్ రామకృష్ణ మల్లిక హాస్పిటల్ తీసుకెళ్దామని ఇక్కడికి వచ్చినాము. అంత స్కానింగ్ అంతా చేసిన తర్వాత నాకు చిన్న ఆపరేషన్ కూడా చేసినారు. చేసిన తర్వాత ఇప్పుడు 6 రోజులు అయింది ఆపరేషన్ అయ్యి కూడా. చాలా మంచిగా అనిపించింది. నేను ఈరోజు చెకప్ కోసం వచ్చిన. నాకు ట్రీట్మెంట్తో పాటు నా నొప్పి తగ్గి నేను చాలా మంచిగా అనిపించింది. నొప్పి తగ్గింది, కొంచెం మంచిగా అవుతుందనే నమ్మకంతో ఉన్నా. ఇవాళ చెకప్ చేసి మందులు కూడా ఇచ్చినారు. నెల రోజుల తర్వాత మళ్ళీ స్కానింగ్ చేసి మళ్ళీ ఏమైనా ఇబ్బంది ఉంటే చేద్దామని చెప్పినారు. స్టోన్స్ ఉన్నాయని చెప్పినారు. మిషన్ ద్వారా నాకు స్టోన్ కటింగ్ చేసినారు, లోపల ఆపరేషన్ చేసినారు. చాలా మంచి హాస్పిటల్, మంచిగా జరిగింది. నాకైతే చాలా మంచి మేలు జరిగింది. నా నొప్పి కూడా తగ్గింది. రెస్పాన్స్ మంచిగా ఉంటుంది. ట్రీట్మెంట్ విషయంలో మెచ్చుకోవాలి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. మల్లిక హాస్పిటల్ వారికి, బృందానికి అందరు కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఈఆర్సిపి అంటే ఎండోస్కోపిక్ రెట్రోగ్రేడ్ కొలాంజియో ప్యాంక్రియాటోగ్రఫీ. ఇది మనం ఎండోస్కోపీ ద్వారా చేసే ఒక ఆపరేషన్. సో ఈఆర్సిపి అనే ప్రొసీజర్ మనం ఎప్పుడు చేస్తామంటే కామన్ బైల్ డక్ట్ లేదా ప్యాంక్రియాటిక్ డక్ట్కి సంబంధించిన ఏదైనా సమస్య తలెత్తినప్పుడు. అంటే కామన్ బైల్ డక్ట్లో చాలా సందర్భాల్లో స్టోన్స్ ఉండొచ్చు. ఈ గాల్ బ్లాడర్లో తయారైన రాళ్ళు కామన్ బైల్ డక్ట్లోకి పాస్ అయిపోయి ఆ స్టోన్స్ వల్ల కొందరు పేషెంట్స్లో అబ్స్ట్రక్టివ్ జాండిస్, పసరికలు రావడం అనేది జరగవచ్చు. అలానే బైల్ డక్ట్కి సంబంధించి క్యాన్సర్ లేదా స్ట్రిక్చర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల జాండిస్ వచ్చినప్పుడు, ఇంకా ప్యాంక్రియాటైటిస్ పేషెంట్స్లో ప్యాంక్రియాస్కి సంబంధించిన ప్రాబ్లం వల్ల ప్యాంక్రియాస్లో స్ట్రిక్చర్ లేదా రాళ్ళు ఉండి దానివల్ల తీవ్రమైన నొప్పి కలుగుతున్నప్పుడు కూడా మనం ఈ ఈఆర్సిపి అనే ప్రొసీజర్ చేసి ఆ రాళ్ళని తొలగించి జాండీస్ని అలానే నొప్పిని నయం చేయవచ్చు.